ఇంకొందరు శ్రీశైలం పోతారు. ఎవరు ఎక్కడికి పోయినా నేను మీతో చేసేటువంటి విజ్ఞప్తి, దయచేసి 27వ తారీఖు రోజు మాత్రం ఉదయం పోలింగ్ స్టార్ట్ అయ్యేసరికి మనమందరం కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ ముంగట మినిమం ఒక 25 మందితోటి ఖచ్చితంగా మనం కనబడాల్సిందే. ప్రతి ఓటర్ని ఎవరైతే రాత్రి జాగరణ చేసిరో ఇలా ఓటుకు వస్తలేరని అనుకుంటున్నామో ఎక్కడికక్కడ మండలాధ్యక్షులు ఇనిషియేట్ తీసుకొని వాళ్ళ ఇంటికి మోటార్ సైకిల్ ఇచ్చి పంపించైనా సాయంత్రం 4 గంటలకే ఎన్నికలు ముగుస్తాయి కాబట్టి ప్రతి వ్యక్తిని తీసుకొచ్చి ఓటింగ్ వేయించాల్సినటువంటి బాధ్యతను ఇక్కడికి వచ్చినటువంటి మండలాధ్యక్షులు అందరూ కూడా తీసుకోవాలి. ఎందుకంటే శివరాత్రి పెద్ద పర్వదినం, ఎక్కువ మంది జాగరణ చేస్తారు. కానీ మీకు అందరికీ ఇంకో మాట కూడా గుర్తు చేస్తా ఉన్నా, నేను ఊర్లలో మాట చెప్తారు, శివుడు ఆజ్ఞ లేకపోతే చీమ కూడా కుట్టది. శివుడు ఆజ్ఞాపించిండు కాబట్టి ఎన్నికలు 26వ తారీఖు తెల్లారి 27వ తారీఖు వచ్చినాయి. కాబట్టి అందరూ కూడా మంచి మనసుతోటి, పెద్దలు ఇద్దరు కూడా సేవాభావంతో, అటు అంజిరెడ్డి గారు కానీ ఇటు కొమరయ్య గారు కానీ వారు ఉన్నటువంటి రంగాల్లో వారు ఉన్నటువంటి ప్రాంతాల్లో గత కొన్ని సంవత్సరాలుగా నిస్వార్థంగా ప్రజలకి సేవ చేస్తూ వచ్చినటువంటి వ్యక్తులు ఇద్దరు. కాబట్టి దయచేసి రఘునందన్ మెదక్ పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు మీరందరూ ఎట్లయితే ఓట్లేసి మా పార్టీ నాయకులందరూ కష్టపడి రఘునందన్ గెలిస్తే మేం గెలిచినామని చెప్పి కష్టపడి నా గెలుపులో ఈ మెదక్ గడ్డ నుంచి 15,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి నన్ను అయితే ఆశీర్వదించిరో మొదటి స్థానంలో ఓట్లు సంపాదించుకోవాలని చెప్పి నేను మీ పార్లమెంట్ సభ్యుడిగా మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకో దీని వెనకాల నా స్వార్థం కూడా ఉంది. జిల్లాలో మనకి ఎవరు లేరు ఎమ్మెల్యే, ఇటు మల్క కొమరయ్య గారిని అటు అంజిరెడ్డి గారిని ఇద్దరిని గెలిపించుకుంటే ఎవడున్నాడు రా బీజేపీకి ఒక్కడే ఉన్నాడు అనే చోట ఒకని ప్లేస్లో రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడు మిత్రుడు సహచర న్యాయవాది మహేందర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు 6 ఎమ్మెల్యేలు ఉన్నారు, కాంగ్రెస్ 1 ఎమ్మెల్యే ఉన్నాడు, బీజేపీకి 1 నెలకో 2 నెలకో రాబోయేటువంటి స్థానిక సంస్థల మొత్తం కూడా కాషాయం చేయిస్తామంటే మళ్ళీ చేతులు ఎత్తుర్రి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తా ఉన్నా, శివరాత్రి పండుగ అన్న రాత్రి అంతా జాగరణ చేస్తారు, దైవం మీద భక్తితోటి ఉంటారు. పొద్దున్న లేస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు మనం 2 అక్షరాలు చెప్తాం, 1 దేశం కోసం, 2 ధర్మం కోసం చేస్తున్నామని చెప్తాం. మరి ఆ దేశం కోసం ధర్మం కోసం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి మన 2 ఎమ్మెల్సీ ఎన్నికల్ని స్పష్టంగా గెలిపించాలనేటువంటి ఒక ఆలోచన రావాలి. ఎంత ప్రేమనైతే మీరు నా ఎన్నికలలో చూపెట్టిరో, ఎంత కష్టాన్ని అయితే నా ఎన్నికలలో పడ్డారో, రగన్న గెలిస్తే మేం గెలిచినట్టు మా కష్టాలు తీరుతాయని అనుకున్నారో, ఆ రగన్నకి వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడుగా ఇంకో 2 ఎమ్మెల్సీలు వస్తే ఖచ్చితంగా ప్రతి కార్యకర్త కష్టంలో భారతీయ జనతా పార్టీ మీ ఎంపీ నిలబడతాడని చెప్పి ఈ సందర్భంగా తప్పకుండా తెలియజేస్తా ఉన్నాను. ఈ మధ్యలో మీరంతా చూసిర్రు, గజ్వేల్ అసెంబ్లీ పరిధిలో కొండపాక అనేటువంటి మండలాధ్యక్షుడిని రాత్రి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి రాత్రి రిమాండ్ చేస్తామని పోలీసులు కొట్లాట పెట్టినప్పుడు రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల దాకా పోలీస్ స్టేషన్లో కూర్చొని అరెస్ట్ అయిన మండలాధ్యక్షుడిని మిగతా కార్యకర్తలందరినీ బెయిల్ మీద ఇంటికి ఎవరు తెచ్చిరు? మీ మెదక్ ఎంపీ ఆడిపోయి వకీలుగా నిలబడి కొట్లాడి తెచ్చిండు. మెదక్లో కూడా నేను ఎంపీగా గెలిచిన తర్వాత ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. అప్పటి జిల్లా పార్టీ అధ్యక్షుడు మిత్రుడు గడ్డం శ్రీనివాస్తో పాటు భారతీయ జనతా పార్టీలో పేరున్న ప్రతి నాయకుడిని పోలీసు వాళ్ళు ఏరి కేసులు పెట్టి రిమాండ్ చేస్తే నల్లకోట వేసుకొని పోయి కోర్టులో నిల్చొని మనోళ్ళందరినీ బయటికి ఎవరు తెచ్చిర్రు? మరి అట్లా 24 గంటలు మీకోసం కష్టపడుతున్న మీ ఎంపీ చేతులు మెదకోళ్ళే, గెలిచేది నిలబడేది కూడా మెదకోళ్ళే. నిలబడదామా వద్దా? ఈ గ్రాడ్యుయేట్లు, ఈ టీచర్లు, లెక్చరర్లు మనకు సపోర్ట్ చేయకపోతే మనం గెలుతుంటిమా? ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించినట్టు ఎక్కడోళ్ళెక్కడ కష్టపడి పనిచేసిరు కాబట్టి మనకి ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా మెదక్లో మనం 15-16 వేల మెజార్టీ తెచ్చుకున్నామా లేదా? ఇప్పుడు ఒక పోటీ నడుస్తుంది ఈ ఎమ్మెల్సీ పరిధిలో. ఈ ఎమ్మెల్సీలో 4 జిల్లాలు ఉన్నాయి, ఉమ్మడి జిల్లాలు. ఎన్ని? మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్. ఈ 4 జాగాలల్లో ఎవరున్నారు ఎంపీలు? ఎవరున్నారు? మన ఎంపీలే ఉన్నాం. నిజామాబాద్ పోతే అరవింద్ అంజిరెడ్డి గారి కోసం, గౌరవనీయులు మల్క కొమరయ్య గారి కోసం అందరం కూడా అంతే నిష్ఠతో, అంతే ఓపికతోటి పనిచేసి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని చెప్పి నేను మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, గౌరవనీయులు
పెద్దల కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలం, 8 మంది ఎంపీలం, ఒక ఎమ్మెల్సీ గారు, ఒక రాజ్యసభ సభ్యుడు, మా అందరినీ కూడా కిషన్ రెడ్డి గారు తీసుకుపోయి మనందరి ప్రియతమ నాయకుడు, ప్రపంచం గర్వించదగ్గ గొప్ప నాయకుడు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి ముందు ఓ గంట సేపు మాకు మాట్లాడుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు. మోడీ గారు ఒకటే ఒక మాట చెప్పిండ్రు, దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాల్ని ఒకటి ఒకటి మనం గెలుస్తూ వచ్చినాం, తెలంగాణలో గెలవాలనేది నా ఆకాంక్ష. మోడీ గారు కలగంటే ఆయన అన్న కళను నెరవేర్చాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరిది? ఏం చెప్పారు స్వామి వివేకానంద గారు? ఇనుప కండలు ఉక్కు నరాలు కలిగినటువంటి 10 మంది యువతనిస్తే ఈ దేశ చరిత్రను మారుస్తామని స్వామి వివేకానంద గారు చెప్పిండ్రు. నాటి నరేంద్రుడు కలలు కంటే నేటు నరేంద్రుడు మన దేశాన్ని ప్రపంచంలో ఎక్కడికి పోయినా మోడీ 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 అనే నినాదం తప్ప ఇంకొక నినాదం లేకుండా ఈ దేశం విశ్వగురుగా మలచబడతా ఉంది. అంత గొప్ప నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్న మనం మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నా, పక్కింటి వాళ్ళు గొప్పగా ఉన్నారని సంతోషపడాలన్నా ఏం చేయాలి? ఏం చేయాలి? నేను మెదక్ ఎన్నికల ప్రచారంలో ఒక మాట చెప్పిన మీకు, మెదక్లో ఎంపీ గెలవకపోతే మీరు ఫోటో దిగాలంటే ఆడుకోవాలి, పోయి సికింద్రాబాద్ ఎంపీ గారిని సార్ మేము మెదక్కెళ్ళి వచ్చినాం ఒక ఫోటో దిగుతాం సార్ అని బతిలాడుకోవాలి, లేకపోతే కరీంనగర్ ఎంపీ దగ్గరికి పోయి బతిలాడుకోవాలి, లేకపోతే నిజామాబాద్ ఎంపీ దగ్గరికి పోయి బతిలాడుకోవాలి. మీ పిల్లలు మీకుంటే బాగుంటుందా, పక్కింటే పిల్లల్ని ముద్దాడితే బాగుంటుందా ఒకసారి ఆలోచించమని చెప్పిన. ఇవాళ అదే మాట మనం కూడా ఆలోచించుకోవాలి. మన ఎమ్మెల్సీలు గెలవాలో పక్క పార్టీ పోతే గెలిచి పైరవ్ చేసుకుందామా? ఎవరు గెలవాలి? ఎవరు గెలవాలి? అంజరెడ్డి గెలిస్తే ఈయనే పటాంచారులు ఉంటాడు, పోయి అంజన్న చేస్తావా చేస్తావా అని లొల్లిపెట్టే అధికారం మీకు ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? అదే పక్క జిల్లా వాడు గెలిచిండు అనుకో, పోగలుగుతారా? ఆడికి అడగగలుగుతారా? సో అందుకని మన జిల్లా వాడు మన అభ్యర్థి మనం గెలిపించుకుంటే రేపు నేను ఇందాకే చెప్తున్నా, 4 జిల్లాల మధ్యలో జరుగుతున్న ఈ రేసులో ఎవరు ముంగటి ఉండాలి? ఎవరు ముంగటి ఉండాలి? ఎందుకంటే 10 ఏళ్ళు పాలించినోన్ని, 6 అడుగులు ఉన్నోన్ని, ఒక్క ఎమ్మెల్యే లేకున్నా అన్ని సర్వేలు మెదక్ పార్లమెంట్ ఎవడో గెలుస్తాడని చెప్తే వాళ్ళందరి అంచనాలని దాదాపు 250 కోట్లని ఏడేయటం గణపురం ఆనకట్ట కింద పెట్టి ఎవరిని గెలిపించినాం? ఎవరిని గెలిపించినాం? కాషాయ జెండాని గెలిపించినాం. అట్లే రేపటి ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా గౌరవనీయులు అంజిరెడ్డి గారిని, మల్కా కొమరయ్య గారిని గెలిపిస్తే నా గొంతు కొంచెం రెస్ట్ దొరుకుతుంది. రోజు నేనే మాట్లాడి అన్నీ నేనే అరిచి అరిచి చేయడం వల్ల నేను కొంచెం వీక్ అవుతుంటా, నష్టపోతూ ఉంటాం. అందుకని నన్ను ఇంకో 4 రోజులు మీరు కాపాడుకోవాలంటే నాకు ఇంకో 2 సపోర్ట్గా రావాలి. ఇస్తారా ఇయ్యరా? ఇస్తారా ఇయ్యరా? ఇస్తారా? సో అంతే విశ్వాసంతో కిషన్ రెడ్డి గారు వస్తామని అడిగితే నేను చాలామంది గ్రాడ్యుయేట్ మిత్రులకి, ప్రైవేట్ స్కూల్లో టీచర్లకి, యాజమాన్యాలకు రిక్వెస్ట్ చేసి ఒక్కరోజు ముందు చెప్పిన ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చినటువంటి గ్రాడ్యుయేట్ మిత్రులకి, పార్టీ నాయకులకి, ఉపాధ్యాయ సోదరులకి, సంఘాలను పక్కన పెట్టి కొంతమంది ఉపాధ్యాయ మిత్రులు వచ్చారు, వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ చివరిగా మా జర్నలిస్టు మిత్రులు కూడా, అనేక మంది జర్నలిస్టు మిత్రులకు ఓటు ఉంటుంది, చాలామంది మీరు కూడా గ్రాడ్యుయేట్సే కాబట్టి అన్న మా రగన్న గెలిస్తే మా ఈనాడు విలేకరు గెలిచినట్టు, మా రిపోర్టర్ గెలిచినట్టు అని ఆ రోజు మీరు నా కోసం ఎట్లా కష్టపడ్డారో ఇప్పుడు రేపు అదే రకంగా అంజిరెడ్డి గారి కోసం, మల్కా కొమరయ్య గారి కోసం కూడా మౌత్ టు మౌత్ క్యాంపెయిన్లో మీరు మాకు సహాయపడాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ అవకాశం ఇచ్చిన వేదిక మీదటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మరి మీకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వస్తలే సప్పుడు 16,000 మెజారిటీ వచ్చిన మెదక్లో సప్పుడుకి ఇంతే ఉంటుందా? అద్దాలు వలిగిపోవాలి రీసౌండ్కి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అరే అమెరికాలో ఇంతకంటే ఎక్కువ సప్పుడు వచ్చింది. ట్రంప్ భయపట్టిండు,